హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే వచ్చేసి సాటర్డే మార్నింగ్ టైమేనండి. ఈరోజైతే సాయంత్రం కాదు, ఇది చూడండి క్లియర్గా కనిపిస్తుండొచ్చు. 9:38, 14, 12 టెంపరేచర్ వచ్చేసి 20 అయితే ఉంది. చలి బాగుందండి. కాకపోతే ఈరోజు నేను మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన, అందుకే ఇప్పుడే ఇల్లంతా మొత్తం నా వల్ల అయిన కాడికైతే మొత్తం ఊకేసిన తర్వాత కొంచెం చెట్లకైతే నీళ్లు పెట్టిన. చెట్లకు నీళ్లు పెట్టి మా ఆవిడ ఆర్డర్ ప్రకారంగా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసిన. రోజు పెడతా, కాకపోతే ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నారా. తర్వాత నేను మీకు ఒక మంచి ముచ్చట చెప్తా, అది అన్నం వండుకుంటూ కూర వండుకుంటూ చెప్తా. ఈరోజు సాటర్డే కదా, కాకపోతే ఏమైందంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ది టెట్ ఎగ్జామ్ ఉందిగా. దానివల్ల ఏమైందంటే నాకైతే మధ్యాహ్నం డ్యూటీ పడ్డది కాబట్టి నేను 12 o'clock 1 o'clock వరకు వెళ్తా. కొంచెం ఫ్రీ టైం ఉందని మార్నింగ్ వీడియో చేసి పెట్టిన అనుకో, మళ్ళీ ఈవినింగ్ వచ్చినా ఫ్రీ అయిపోతా అన్న ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఈ గిన్నెల నాకు కావాల్సినందుకు ఒకటే పూట కదా, 1 కప్పు బియ్యం కట్టుకొని దీని మీద పెడతా. నా కర్రీ కోసం డిఫరెంట్ కర్రీ చేస్తా. రాడిస్ తీసుకున్నా, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర తీసుకున్నా. నేను ఆల్రెడీ సరిత వీడియో చూసిన, పచ్చడి ఎట్లా చేస్తుందో సేమ్ ఇటు నేను కూడా ట్రై చేస్తా. వచ్చిందనుకో అదృష్టం, రాలేదనుకో ఏం కాదు, తినేస్తా. కానీ మీకు మాత్రం ఒక మంచి ముచ్చలు చెప్తా, ఖచ్చితంగా మీరు నా మాట ఈరోజు మీరు వినాలి. నేను మీ పిల్లలకు మేనమామ స్థానంలో ఉండి చెప్తున్నా అనుకోరి. నేను మీ అన్నయ్యని అనుకోరి, మీ తమ్ముని అనుకోరి. నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియో ఎండ్ వరకు కంపల్సరిగా చూడాల్సిందే. ఇది నా రిక్వెస్ట్ కాదు, మీ అన్నగా నా ఆర్డర్ ఈరోజు ఇది. ఓకేనా? బియ్యం పొయ్యి మీద పెట్టి స్టార్ట్ చేస్తా. అన్నం అయితే పైన పెట్టిండ్రా. ఇప్పుడు ఏం చేస్తా అంటే రాడేసి కొంచెం పైన అసలు ఎక్కువ గీకాల్సిన పని ఏం లేదు, లేతగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం లైట్ గీక్తా. గీకిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా. నేను మీతో చెప్తాను ముచ్చట ఏంటంటే, మళ్ళా సాయంత్రం ఆలోచించిండ్రా, నేను టీచర్ని కదా, ఉపయోగపడే విషయం కొంచెం చేస్తే బాగుంటుంది, ఎంతో కొంతమంది వినరా అన్న ఆలోచనతో మళ్ళీ చదువు గురించి చెప్దాం అనుకుంటున్నా. తప్పుగా అనుకోకండి, కొంచెం వినండిరా, ఇది మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అన్న, మనం జనరల్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే చిన్నపిల్లలు బాగా చదువుతలేరు. తర్వాత కానీ మనం యూనిట్ టెస్ట్లో, మండే టెస్ట్లో చూసుకుంటే మాత్రం మార్కులు అటు ఇటు మంచిగానే వస్తాయి, కానీ ఇంటి దగ్గర మాత్రం చదివినట్టుగా మనకు అనిపించదు ఎక్కువ. మరి ఇంటి దగ్గర పిల్లలు బాగా చదవాలంటే ఎప్పుడు బాగా చదువుతారు, ఎప్పుడు బాగా చదవరు, ఈ విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం రా. నా అభిప్రాయం ప్రకారం నేను ఏమంటున్నా అంటే, క్లాస్ నర్సరీ నుండి ఫోర్త్ వరకు, థర్డ్ వరకు అనొచ్చు. పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు అనుకోండి, 4th వరకు అనొచ్చు. కొంచెం ఫిజికల్ గా ఓకే, రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అనుకోండి, వాళ్ళని మనం 4th వరకు అనొచ్చు. 3rd వరకు కూడా అనొచ్చు. ఎనీహౌ 3rd to 4th. ఈ పిల్లల విషయాలు మన ఇంటి దగ్గర ఏం చేయాలంటే, మనకు చదువు రాకపోని అన్న, నేను ఎక్కువ చదువుకోలే, నాకు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేనేం చెప్తాను మా పిల్లలకి మీరు అనుకోవద్దు. మీరు ఏం చేయాలంటే, స్కూల్ నుంచి పిల్లలు రాగానే, స్కూల్ నుంచి ఈవినింగ్ 5 o'clock 5:30 బస్సుల నుంచి స్కూల్ పిల్లలు వస్తారు కదా మీ దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇవ్వండి. ఒక గ్లాస్ పాలు, మన ఇంట్లో ఏది ఉంటుంది, గ్లాస్ పాలు తినడానికి 4 బిస్కెట్లు, లేదంటే ఏదో స్నాక్స్ మీ ఇంట్లో ఉన్నది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒక చాప వేసుకొని కింద కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు మనం కూడా కూర్చోవాలి. మళ్ళీ నేను అదే చెప్తున్నా, కొందరు నేను అనగానే ఏమంటారు అంటే, అది నాకు ఏడ తీరుతుంది అన్న, నేను పనికి వెళ్ళి అప్పుడే వస్తాను, నేను ఆడ కాడ కూర్చుంటే ఎట్లా అన్న, నాకు వెళ్ళదు కదా అంటారు. తప్పదురా. ఎందుకంటే మన పిల్లలు అంటే, నేను అనేది లో మిడిల్ క్లాస్ పిల్లలు, చిన్న పేదవాళ్ళ పిల్లలు, జనరేషన్ గ్యాప్ ఉన్నది. పెద్దవాళ్ళ పిల్లలు డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవుతారు.
కానీ మన పిల్లలు మాత్రం మనలా కావద్దు కదా, మనకంటే మంచిగా కావాలనే కదా మనం పైసలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది. అప్పుడు మీ పైసలకు విలువ, మీరు పెట్టిన పైసలకు పెట్టుబడి వెళ్ళాలంటే, లాభం కలగాలంటే మీరు ఏం చేయాలంటే యాజ్ ఏ పేరెంట్గా ఒక అమ్మ నాన్న కానివ్వండి, నాన్న కానివ్వండి, మీరు ఖచ్చితంగా వాళ్ళతోటి వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం చదువుతున్నారు, మీకు ఏం అర్థం కాకపోనివ్వండి, నష్టమేం లేదు. వాళ్ళు రాస్తుంటే మీరు చూసుకుంటూ కూర్చోరి, సంబూర పౌడరి, నా బిడ్డ బాగా రాస్తుందనురి, నువ్వు బాగా రాస్తున్నావు బెటా అనురి, నువ్వు బాగా చదువుతున్నావు బెటా అనురి. కానీ 1-2 గంటలు మాత్రం మీ పిల్లలు రాసేటప్పుడు చదివేటప్పుడు మీరు కిచెన్లో పని చేయొద్దు. కూర్చోమన్నారు కదా అని, ఎట్లా నీ ఖాళీగానే కూర్చున్నా కదా అని నా వీడియో చూసుకుంటా, అన్న వీడియో చూసుకుంటా నేను కూర్చుంటే బిడ్డ నువ్వు చదువు పెట్టా అని అనొద్దు. నువ్వు అన్ని పక్కకు పెట్టాలి. నువ్వు పక్కకు పెట్టి పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళు ఎట్లా చదువుతురు, ఏం రాస్తురు, దేని తప్పులు రాస్తురా, ఒప్పులు రాస్తురా, కాన్సన్ట్రేట్ గా రాస్తురా, కాన్సన్ట్రేట్ గా రాయట్లేదా. కొందరు పిల్లలు 10 నిమిషాలు రాయక ముందుకి మమ్మీ నాకు వాష్రూమ్ వస్తుంది అంటాడు. నా కొడుకుండు ఆడు ఇట్లా పెన్సిల్ పట్టుకుంటాడు, 2 రాస్తాడు అలా మమ్మీ దగ్గర, మమ్మీ నాకు వాష్రూమ్ వస్తుంది అంటాడు, మమ్మీ నాకు వాష్రూమ్ వస్తుంది, ఫుల్ టైట్ వస్తుంది మమ్మీ అంటాడు. మళ్ళీ 1-2 నిమిషాలు కాగానే మమ్మీ వాటర్ అంటాడు. అట్లా మీరు ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి, కుసబెట్టాలి. కానీ ఆ విషయంలో మాత్రం మా సరితకు మీరు ఏమని అనుకోర్రా, చేతులెత్తి మొక్కొచ్చు. ఎందుకా మాట అంటున్నా అంటే, నా పిల్లల చదువు విషయంలో నేను ఎప్పుడు పట్టించుకుంటా, నా పిల్లలు ఏం చదువుతారు, ఏం రాస్తారు ఇంటికాడ, నేను ఎప్పుడు పట్టించుకోను. నా పిల్లలకు సంబంధించిన చదువు, మార్కులు, స్కూల్కి పోయి టీచర్లతో మాట్లాడడం, వాళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ చూడడం, ర్యాంకుకి సంబంధించిన విషయం, అన్ని విషయాలు సరిగ్గా చూసుకుంటుంది. దాదాపుగా రోజుకు జనరల్ డే అంటే నార్మల్గా ఎగ్జామ్స్ లేనప్పుడు అయితే 2-3 గంటల టైం ఇస్తుంది. అదే ఎగ్జామ్స్ టైంలో అయితే కనీసం 3-5 గంటల టైం ఇచ్చిన రోజులు కూడా ఉంటాయిరా. పాప నర్సరీ నుంచి, నా బిడ్డ నర్సరీ నుంచే నేను బాగా కష్టపెడుతుంది, కానీ దానికి ఫలితం దక్కుతుండొచ్చు నేను అనుకుంటున్నా. రెండో అంశం వచ్చేసి, ఆ విషయంలో మాత్రం సరితకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. నేనైతే అంత పని చేయలేకపోయాను. ఇంకా రెండో అంశం వచ్చేసిందంటే, ఒక్కసారి ఇవి కడుక్కున్నాక ముచ్చట స్టార్ట్ చేస్తా. ఇంకో రాడిష్ అయితే కోసి పెట్టుకున్నారా, రాడిష్ కోసుకున్నా, మళ్ళీ ఇవన్నీ దోలాడుతుంటే టైం వేస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసి పెడతానే. ఇంకో ఒక గిన్నెలో కొంచెం శనగపప్పు, మినప్పప్పు అయితే తీసుకున్నా. దాంట్లో ఆ వీడియోలో అయితే ఆమె వేసింది కదా, అన్నం అయినట్టుంది, ఒక్కసారి చూసినాక వీడియో కంటిన్యూషన్ చేస్తా. అయితే నేను ఏం చెప్పినంటే, మనము పిల్లల్ని చదివించేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరే పని చేయొద్దు అని చెప్పిన. ఎందుకంటే జనరల్ గా మనము బయటికి అంటే నువ్వు కిచెన్ లో పని చేసుకున్నా, లేకుంటే నువ్వు టీవీ సీరియల్ చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా, పిల్లలకు ఒక సగం కాన్సన్ట్రేషన్ నీ పైనే ఉంటుందిరా. అందుకోసమే పిల్లలు కంప్లీట్ గా చదువు పైన కాన్సన్ట్రేట్ చేయరు. అందుకోసం మనం ఏం చేయాలంటే, పిల్లల్ని లేవకుండా చదువుకుంటానికి పోయేటప్పుడే ఒక బాటిల్లో వాటర్ దగ్గర పెట్టుకోమనాలి. పెన్సిల్ బాక్స్, ఎరేజర్ అని చదువుకు సంబంధించిన ఏమన్నా కానివ్వండి, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ఇంకెవరికన్నా మధ్యలో ఏమైనా తినే అలవాటు ఉందనుకో, ఒక చాక్లెట్ ఏదైనా కానీ చిన్నపిల్లలు అయితే వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఏదన్నా కానీ 40 నిమిషాల దాకా లేవనియొద్దు. వాష్రూమ్ పోయేది ఉంటే ఫస్ట్ పోయేరామని చెప్పాలి, నీళ్ళు తాగేది ఉంటే తాగు, తినేది ఉంటే ఏమన్నా తిను, కానీ 40 నిమిషాల దాకా లేచి ముచ్చట్లేదని చెప్పి నువ్వు ఆయన దగ్గర కూర్చోవాలి. కూర్చున్న తర్వాత లెసన్ వాడు రాసుకుంటూ ఉంటాడు కదా, మధ్యలో నువ్వు వానికి బ్రేక్ ఇవ్వాలి. ఎట్లా బ్రేక్ ఇవ్వాలంటే, నాన్న ఈ రోజు క్లాస్లో హిందీ మేడం ఏం చెప్పిందని అడగాలి. ఇట్లా అడగడం వల్ల ఏమైందంటే, ఆయన తనకు తాను ఆ లెసన్ రివిజన్ చేసుకుంటాడు. మమ్మీ ఈ రోజు హిందీ మేడం పలానా లెసన్ చెప్పింది, పలానా లెసన్ లో ఈ రోజు ఈ లెటర్స్ చెప్పింది, లేకుంటే ఈ గుణితాలు చెప్పింది. ఆ హిందీ గురించి నాకు పెద్ద ఐడియా లేదు కాబట్టి నేను అంటున్నా. లేదా మ్యాథ్స్ చెప్పింది అనుకోండి, ఈ ఎడిషన్ చెప్పింది, ఈ మల్టిప్లికేషన్ చెప్పింది. ఈ మల్టిప్లికేషన్ లో ఒక మంచి క్వశ్చన్ అడిగింది మా మేడం. ఏం క్వశ్చన్ అంటే, అరే నువ్వు భువన్, నీ దగ్గర ఒక యాపిల్ ఉంది, ఒక యాపిల్ ని మీరు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు 3 పంచుకోవాలంటే ఎన్ని భాగాలు చేయాలని అడిగింది. క్లాస్ 2వ తరగతి అడగండి ఆ ముచ్చట. లేదా 1వ నర్స్, యూకేజీ వాళ్ళు కూడా చెప్తారు, ఎల్కేజీ వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు అడగండి.
అప్పుడు అడిగినప్పుడు ఏమైందంటే కాన్సన్ట్రేట్ అవుతుంటాడు నీ వైపు. ప్లస్ రెండోది ఏమవుతుంది, స్కూల్లో ఏం జరిగిందో అవి రివిజన్ చేసుకుంటాడు. తర్వాత సైన్స్ టీచర్ ఏం చెప్పింది, మ్యాథ్స్ టీచర్ ఏం చెప్పింది, తర్వాత అట్లా అడగడం వల్ల ఏమైందంటే ఏ టీచర్లు ప్రతిరోజు వస్తురా స్కూల్కి వస్తలేరా ఆ విషయం కూడా మీకు తెలిసిపోతుంది. రెండోది మీ పిల్లలు ఎంత వరకు గ్రాస్ప్ చేస్తున్నారు స్కూల్లో ఆ విషయం కూడా మీకు అర్థమైపోతుంది. అందుకోసమే మీరు ఒక 2 hours వరకు పిల్లలతో స్పెండ్ చేయండి. నేను స్పెషల్ గా చెప్తున్నా, ఇది మాక్సిమం గా అమలే చేయగలుగుతారు. అట్లనేం కాదు అన్న, మీరు ఖాళీగా ఉంటే కూడా, అంటే ఒకవేళ సాయంత్రం పూట మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, అన్ని వాళ్ళ మీద నెట్టి వాళ్ళే చేస్తారని కూడా మనం అనుకోవద్దు. అందరు నాలాగా ఉండవద్దు. ఎందుకంటే ఏదో సరితనైతే భరిస్తుంది, మంచో చెడుకో, కానీ అందరూ అట్లా ఉండరు కదా. కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళకు కూడా మనం కొన్నిసార్లు హెల్ప్ చేయాలి. చిన్న చిన్న హెల్ప్ చేసినామనుకోండి, వాళ్ళు కూడా మనల్ని మర్చిపోరు. మళ్ళీ మధ్యలో హీటర్ అయితే బంద్ అయిందిరా, దీన్ని మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేస్తా, ఒక్క నిమిషం. ఇంకో నూనె అయితే అయ్యిందిరా. దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే కొంచెం పెద్దగానే కట్ చేసిన, ఎందుకంటే దాన్ని గ్రైండ్ చేస్తా కదా, ఆ ఉద్దేశంలో అయితే కట్ చేసిన. వీడియో రికార్డ్ అయితే అవుతుంది. రైట్, హరే కృష్ణ. ఒక పని అయిపోయింది. ఇప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్లో మీ భర్తలకు ఇవ్వండి రా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇస్తేనే మీ వాల్యూ అలా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా, నాకు ఇప్పుడు సరిత వాల్యూ తెలుస్తుంది. ఒక్క పూట అన్నం ఉండాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది. పాపం రోజు 3 సార్లు పిల్లల కోసం అన్నం వండుతుంది, చదివిపిస్తుంది, ఇవన్నీ చేస్తుంటే నాకు తెలియలేదు. ఇప్పుడు అర్థమవుతుంది సీను ఒరిజినల్గా ఎట్లుంటుంది అనేది. దీంట్లో పప్పు వేసుకుంటారా, పప్పు వేసిన. ఇంకొకటి ఈ ట్రిక్ చెప్తారు చూడు. జనరల్ గా మీరు ఏం చేస్తారంటే కూరగాయలు వేసినాక సాల్ట్ వేస్తారు. నేను మాత్రం ఇప్పుడే సాల్ట్ వేస్తా. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై కావాలి, మాడిపోవద్దంటే ఈ వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాం అనుకో, టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది. 1 స్పూన్ అంత వేసుకున్నా, నాకు తెలిసి ఎక్కువ కాదని అనుకుంటున్నా. ఎక్కువైనా ఏం కాదు, నేను ఒక్కనేగా తినేది. రైట్, కొద్దిసేపు దీన్ని అటు ఇటు ఫ్రై చేసుకుంటా. మన ముచ్చట మర్చిపోయినారు, మన ముచ్చట చెప్పాలి. అసలు ఇది రోజు జరిగే పని, ఇది కాదు ముచ్చట. అయితే అట్లయితే ఏమైందంటే, పిల్లలు స్కూల్కి ఏ టీచర్లు వస్తారు, ఏ టీచర్లు వస్తలేరు. రెండోది ఏంటంటే ఏ లెవెల్ మన పిల్లలు చదువుతారు, ఏ లెవెల్ చదువుతలేరు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇట్లా మీరు 1 రోజు 2 రోజులు చేసి మర్చిపోతే నడవదు. రెగ్యులర్ గా కంటిన్యూషన్ గా మీరు వాళ్ళని కూర్చోబెట్టి చదివించుకుంటూ పోయి అనుకోండి, ఒక వారం రోజులు అయినాక పిల్లోడు అడుగుతాడు, మమ్మీ ఈరోజు టైం అవుతుంది మమ్మీ, ఇంకా వస్తలేదని కూర్చోవద్దు చదువుకోవద్దని అంటాడు. లేదా నీ బిడ్డనే అడుగుతుంది, మమ్మీ టైం అవుతుంది మమ్మీ కూర్చోవద్దు చదువుకోవద్దని అడుగుతుంది. కాబట్టి ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే పిల్లలకు ప్లస్ పాయింట్, మనకు ప్లస్ పాయింట్. మనకు కూడా ఒక డిసిప్లిన్ వస్తుంది. రోజుకి సాయంత్రం 5 to 7, 6 to 8 నాది స్టడీ టైం. అది అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తింటారు, లేదంటే అన్నం తింటారు, నైట్ డిన్నర్ అయిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు పెద్ద కాన్సన్ట్రేట్ అప్పుడు ఏం చేయొద్దు. ఇంతకుముందే హోంవర్క్ చేపియాలి. ఇప్పుడు మళ్ళీ అన్నం తిన్న తర్వాత మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 hour రివిజన్ వర్క్ చేపియాలి. రివిజన్ వర్క్ అంటే 1 week ముందులో జరిగిన లెసన్స్, 15 రోజుల ముందులో జరిగిన లెసన్స్, ఆ లెసన్స్ ఉన్నాయి. వీలైతే మీరు ఒక ఎగ్జామ్ లాగా పేపర్ రెడీ చేసుకోండి. దానికి పెద్ద చదువు రావాల్సిన పని ఏం లేదు. వాళ్ళ హోంవర్క్ కాపీ, క్లాస్ వర్క్ కాపీ తీసుకొని దాని న్యూమరికల్స్ లెక్కలు ఉంటాయా, హిందీ ఉంది అనుకోండి, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో చూసుకుంటే మీరు కొన్ని క్వశ్చన్లు అవి ఒక పేపర్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. మీరు ప్రిపేర్ చేసే లోపల ఆమె లెసన్ చదువుకోమని చెప్పండి, దాన్ని రివిజన్ చేయమని చెప్పండి. అప్పుడు ఏమైందంటే రోజు ఒక లెసన్ మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ పోయిననుకోండి, ఆ యూనిట్ టెస్ట్ ముందలనో లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్ ముందలనో పిల్లలకు చాలా ఫ్రీ అవుతుంది. ఎగ్జామ్స్ అంటే భయపడకుండా ఉంటారు. ఎగ్జామ్ రాస్తే మమ్మీ నేను పోవాలా మమ్మీ అని అడుగుతారు వాళ్ళు. లేకపోతే అంత బడ్డీని ఒకటేసారి అయిందనుకో, వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతారంటే బడికి పోవాలంటే భయపడుతుంటారు, చదవాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి దీని గురించి ఆలోచించండి. నేను మంచి విషయం చెప్పినని అనుకుంటున్నా. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో కరెక్షన్స్ ఉంటే, లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న, మీరు అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయలేదు, కొందరి కోసమే చెప్పారు వీడియో అని మీరు అనుకుంటే
కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా. లేదంటే అన్ని కామెంట్స్ పైన ఈ చదువుకు సంబంధించిన విషయాల కామెంట్స్ ఉంటాయి కదా, ఈ అన్ని కామెంట్స్ పైన అన్ని ఒక్కొక్క కామెంట్ చదువుకుంటూ పోతూ మళ్ళీ ఒక రోజు ఒక వీడియో చేస్తా. రైటా? ఇంకా మళ్ళీ ఇంకా ముచ్చట చెప్పిననుకో ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నారా, కొంచెం రెడ్డిస్ అయిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు పడతట్టుంది, కొద్దిసేపు పాజ్లో పెడతా. చూడండి నేనైతే మ్యాక్సిమంగా మ్యాక్సిమంగా ఫ్రై అయినాయని అనుకుంటున్నా. లాస్ట్ చివరగా కొంచెం ధనియా పత్త ఉంది, దాంట్లో వేస్తున్నారా, కట్ చేయలేదు, అట్లనే వేసిన, ఎందుకంటే గ్రైండ్ చేద్దాం కదా. ఒక్క నిమిషం వేసినగా వేసి అలా ఇలా కలుపుతున్నా. కొద్దిగా ధనియా పత్త ఫ్రై కావాల్సిన పని ఏం లేదు కదా. ఇప్పుడు దీన్ని బంద్ చేసిండ్రా, దీన్ని బంద్ చేసి ఈ చోపర్ గిన్నెలోకి అయితే దీన్ని తీసుకుంటా. ఎన్ని టైం పడుతుందిరా, పాజ్ చేస్తా. ఇంకా ఈ గిన్నెలోకి తీసుకున్నారా, తీసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకుంటా. గ్రైండ్ చేయడానికి అయితే నేను గ్రైండర్ దగ్గరికి అయితే నా ఊళ్ళో కాదు మిక్సీ తీయడం. ఈ వెజిటేబుల్ చొప్పర్ ఉంది కదా, ఈ వెజిటేబుల్స్ చేసేది చొప్పర్ ఉంది, ఇదే పెడతా. ఒక్క నిమిషంగా కుక్ చేయడం కూడా నాకైతే సరిగ్గా, నేను ఎప్పుడు కిచెన్లోకి ఎక్కువ రాను కాబట్టి నాకు ఐడియా కూడా లేదు. ట్రై చేస్తున్నా, కాదు రైట్. ఇప్పుడు వచ్చేసి కింద ఇంకొకటి రాడ్ లాగా ఉంటుంది కదా, రాడ్కి దీన్ని తలిగియాలి. తలిగింది అనుకుంటున్నా, తలకపోయినా తిరుగుతుంటే అదే తలుగుతుంది. తీసేస్తా. దీనిపైన ఏదో క్యాప్ ఉంటుంది రో, మళ్ళీ మర్చిపోయి నాకు అంతా మీద తెలుస్తుంది. రైట్, క్యాప్ పెట్టినా. ఒక్కసారి అయితే నా బట్టల మీద పడకుండా చూస్తారా. ఒక్కసారి ఆపినా. ఎందుకంటే కొన్ని తప్పించుకుంటాయి, పక్క పక్కకు పోతాయి రో, మనం తప్పించుకుని ముచ్చట లేదు. ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేస్తా. ఇంకొకసారి అయితే అనుకుంటున్నారా, మెరీ మొత్తం మెత్తగా అయితే కానీ అన్నంలోకే కదా, అందుకే క్లియర్గా మెత్తగా అయితే కానీయా. అయితే హ్యాపీనేరా, మంచిగా అయింది. దీన్ని మళ్ళీ ఏం చేస్తా అంటే దీనిపైనే ఒక్క నిమిషం వేస్తా, ఎందుకంటే అది కరెక్ట్ ఉడికినా ఉడకకపోయినా కూడా ఏదైనా పచ్చివాసన ఉందనుకో అవంతా పోతుంది. దీనికైతే దీన్ని ఉడుకున్నా. ఈ మిగిలింది మొత్తం దీంట్లో వేసుకుంటా. రైట్, ఇది ఒక్క నిమిషం అట్టి అనుకుంటారా, అనుకొని దింపేస్తా. దింపేసినాక మళ్ళీ నేను అన్నం పెట్టుకుంటాగా, అన్నం పెట్టుకున్నాక నా ప్లేట్ అయితే చూపిస్తా. అప్పటి వరకల్లా వీడియో క్లోజ్ అయిపోతుంది. మరి చూడండి రా, ఇంకో పచ్చడి అయితే ఈ గిన్నెలోకి తీసుకున్నా. చూస్తుంటే మీకైతే ఇది రోట్లో నూరుతారు చూడండి, ఇంటి దగ్గర కొంచెం ఏమంటాం బరదలు ఉంటుంది కదా, దానిలాగైతే నాకు అనిపిస్తుంది. మంచిగానే ఉంటుందని అనుకుంటున్నా. ఇంతకుముందు మా మేడం అయితే దోశలకు చేసేది, చపాతీలకు కూడా చేసేది, పిల్లలు బాగానే తింటారు. నేనైతే మా మేడం వీడియో చూసే చేసిన ఇది. ఇంక అన్నం పెట్టుకుంటారా, చెప్పడం మర్చిపోయినా, మార్నింగే 8-8:30 టైంలో మళ్ళీ ఆంటీ వచ్చి ఈ కర్రీ ఇచ్చిపోయింది. పొటాటో ప్లస్ ఇంకేదో వేసింది, బ్రింజలో ఏదో వేసిందిరా. ఈ కర్రీ ప్లస్ అది పెట్టుకుని అయితే అన్నం తింటా. ఈ రోజుకి వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్. చదువు బాగా చదివిపియండి.